ఇప్పుడు చింతాకు చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ ఆనియన్, అదేవిధంగా తెల్లపాయలు, మిర్చి, చింతాకుని కడిగి నీట్గా పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అదేవిధంగా కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పుని యాడ్ చేస్తున్నాను ఇందులో. అవన్నీ కొంచెంగా ఫ్రై అవ్వాలి. అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటే తినడానికి టేస్ట్గా ఉంటుందండి. సో ఇవన్నీ ఫ్రై అయినాక పక్కన అప్పుడే కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్ అవన్నీ యాడ్ చేశాను. అదేవిధంగా చింతాకు, వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మెత్తగా వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చల్లగా అయినాక అంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెంగా రాళ్ళుప్పు, అదేవిధంగా కొన్ని శనగ్గింజల్ని యాడ్ చేసేసి ఇంకా మిక్సీ పట్టుకోవడమే. తర్వాత సేమ్ ప్యాన్లోకే నేను చింతాకు ప్యాన్లోకి కొంచెంగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్ వేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న చట్నీని ఇందులో యాడ్ చేసి కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉన్నాక